ఆయన కాపుదల సంరక్షణ మనకి ఎప్పుడు తోడుగానే ఉంటుంది. అందును బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. సామ్స్ 92. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలంతో నేను అంటబడితిని. నా కొరకు పొంచిన వారి గతి నా కన్నులు ఆశ తీరా చూచెను. నాకు విరోధం గల్లిచిన దుష్టులకు సంభవించినది నా చెవులకు వినబడెను. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మువ్వవేయుదురు, లెబనోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనమును లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసల్తనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారం కలిగి పచ్చగా ఉందురు. దేవుని సన్నిధికి మనం వస్తున్నప్పుడు దేవుడు మనల్ని ఏ విధంగా ఆశీర్వదిస్తాడో అనే విషయం మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు, దేవునికి చేరువైతున్నప్పుడు ఆయన యొక్క ఆశీర్వాదము ఎలాగ ఉంటుందో మనము జ్ఞాపకం చేసుకోవాలి. ముందుగా గాడ్ ఇక్కడ 92వ కీర్తనలో పైన రాయబడి ఉంది, విశ్రాంతి దినమునకు తగిన కీర్తన. ఇది విశ్రాంతి దినమునకు తగిన కీర్తన. 10వ వచనంలో గురుపోతు కొమ్ము వలె నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలంతో నేను అంటబడితిని. మనం దేవుని సన్నిధికి వస్తున్న ప్రతిసారి క్రొత్త తైలంతో అంటబడతా ఉంటాం. మన నమ్మకము మళ్ళీ రెన్యువల్ అవుతుంది, మన విశ్వాసం మళ్ళీ బలపరచబడతా ఉంటుంది, మన యొక్క దృష్టి మళ్ళీ మళ్లించబడతా ఉంటుంది. ప్రతిసారి మనం దేవుని సన్నిధికి రాకముందు వచ్చిన తర్వాత ఏంటి డిఫరెన్స్ అంటే, మన దృష్టిని ఏకాగ్రతను దేవుని వైపు మళ్ళించడానికి దేవుని సన్నిధికి మనం వస్తూ ఉంటాం. మన నమ్మకాన్ని మళ్ళీ మార్చుతూ ఉంటాం దేవుని వైపుకి. మన విశ్వాసాన్ని మళ్ళీ ఏం చేస్తాము, మళ్ళీ మన విశ్వాసాన్ని మనం బలపరుచుకుంటాం దేవుని సన్నిధిలో. ఐజయా చాప్టర్ 40. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇక్కడ యెహోవా కొరకు ఎదురు చూచువారు ఎప్పటికప్పుడు నూతన బలం వాళ్ళు పొందుకుంటూ ఉంటారు. ఎవ్రీడే, ప్రతిసారి, ప్రతిదినం కూడా క్రొత్త బలం, క్రొత్త శక్తిని వారు పొందుకుంటూ ఉంటారు. ఒకవేళ బాలుర్లు సొమ్మసిల్లిపోతారేమో, అలసిపోతారేమో వాళ్ళు తిరిగి, లేకపోతే యవనస్తులు ఏం చేస్తారు, యవనస్తులు కూడా తప్పక త్రొటిల్లిపోతారేమో. కానీ అంటే ఎవరైతే యెహోవా మీద ఆనుకుంటారో వారి ఏజీ లేకుంటే వారి యొక్క వయసుతో సంబంధం లేకుండా బాలురు తప్పిపోవచ్చు, లేకుంటే బాలురు అలసిపోవచ్చు, కానీ యవనస్తులు త్రొటిల్లొచ్చు. కానీ యెహోవా కోసం ఎదురు చూసి వారు నూతన బలం కలిగి ఉంటారు, అంటే వారికంటే శక్తి కలిగి ఉంటారని దేవుని వాక్యం చదివిస్తుంది. వారు పక్షిరాజుల వల్ల రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. లోకంలో ఫస్ట్ మీరు నడవడము, తర్వాత పరిగెత్తడము, తర్వాత ఎగిరిపోవడం, గ్రాఫ్ అలా ఉంటుంది. కానీ దేవుని యందు యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు, లేకుంటే యెహోవా కోసం ఎదురు చూచేవారు, వాళ్ళు ఫస్టే ఏం చేస్తారంటే ఎగిరిపోతారు, తర్వాత పరిగెత్తుతారు, తర్వాత నడిచిపోతారు. ఆర్డర్ చూసారా, ఆర్డర్ ఎలా ఉందో? ఆర్డర్ చేంజ్ అయిపోయింది. ఫస్ట్ నడిచి, తర్వాత పరిగెత్తి, తర్వాత ఎగిరిపోవడం కాదు, తర్వాత ఫ్లై అవ్వడం కాదు. మొదటిగానే ఫస్టే వీళ్ళు ఏం చేస్తారంట, వీరు పైకి ఎగురుదురు, దే విల్ రిసీవ్ స్ట్రాంగ్ స్ట్రెంగ్త్, వారు నూతన బలము పొందుకుంటూ ఉంటారు. ఆ విధంగా పొందుకోవడానికి దేవుని సన్నిధి, దేవుని వాక్యం మనకు అవసరమై ఉన్నది. ఆ విధంగా నడుచుకోవడానికి దేవుని యొక్క కృప మనకు జీవితంలో అవసరమై ఉన్నది. నీతిమంతులు ఖర్జూర వృక్షం వల్లే మువ్వవేయుదురు. మనందరం ఎవరము? దేవుని అడిగిన ప్రతి ఒక్కరు దేవుని దృష్టికి నీతిమంతులము. దేవుని తెలుసుకున్న ప్రతి వారు తండ్రి మనల్ని ఎలా చూస్తారంటే నీతిమంతులుగా చూస్తూ ఉంటాడు. కావున ఈ వాగ్దానం ఎవరికి? నీతిమంతులు ఎలా ఉంటారు? ఖర్జూర వృక్షం వల్ల వాళ్ళు మువ్వవేయుదురు, లెబనోను మీద దేవదారు వృక్షంలోనే వారు ఎదుగుదురు. దేవదారు వృక్షం ఎలాగైతే చక్కగా ఎదుగుతూ ఉంటుందో అలా వారు ఎదుగుతారు అని వాక్యం తెలియజేస్తుంది. యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. ప్రైజ్ గాడ్. చూడండి ఇక్కడ పైన ఏమంటున్నాడంటే, నీతిమంతులు ఖర్జూర వృక్షం వల్లే మువ్వవేయుదురు, లెబనోను మీద దేవదారు వృక్షం వల్లే. దేవదారు వృక్షము మంచి స్మెల్ని కూడా ఇస్తూ ఉంటుంది, సువాసనను వెదజల్లుతూ ఉంటుంది.
సో ఆ విధంగా. తర్వాత ఖర్జూర వృక్షము, ఇట్ విల్ లివ్ లాంగ్, ఎక్కువ కాలం జీవిస్తూ ఉంటుంది. దాంట్లో ప్రతి ఒక్క భాగము పనికొచ్చేదే ఉంటుంది. అలాగున్న దేవుడు వారిని ఆశీర్వదించడానికి ఇష్టపడతా ఉన్నాడు. యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదు. మనం యెహోవా ఆవరణంలో నాటబడినప్పుడు ఆవరణంలో వర్ధిల్లుతాం. మనం దేవుని సన్నిధిలో దేవునికి దగ్గర అవుతాం ఉన్న కొలది మనం బయట వర్ధిలింపబడతా ఉంటాం. దేవుని సన్నిధిలో మనము దేవునితో ఫెలోషిప్, రిలేషన్షిప్ దేవునితో మనం ఎక్కువ కలిగి ఉన్నప్పుడు బయట మనం సక్సెస్ అవుతూ ఉంటాం. వీరు నాటబడింది ఎక్కడంటే యెహోవా మందిరంలో వీరు నాటబడిన వారు. కానీ వీరు వర్ధిల్లేదంటే అవుట్ సైడ్, నీ వర్క్ ప్లేస్, నీ స్టడీ ప్లేస్, నువ్వు బయటికి వెళ్తున్న ప్లేస్, వాటన్నిటిలో నువ్వేం చేయబడతావు తెలుసా? వర్ధిల్లుతూ ఉంటావు. కారణం నువ్వు దేవుని మందిరంలో నువ్వు నాటబడినావు కాబట్టి. నువ్వు దేవుని మందిరంలో, మనం మొదటిగా దేవుని మందిరంలో నాటబడితే ఆవరణంలో మనము వర్ధిల్లుతాం. వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్చర్యదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనమును లేదనియు ప్రసిద్ధి చేయుటకు. ఇదంతా దేనికోసం తెలుసా దేవుడు? ఈ వాగ్దానాలన్నీ దేనికోసము తెలియజేస్తానంటే ఆయన యందు ఏ చెడుతనము లేదు, ఆయన యథార్థవంతుడు అని మనకు తెలియజేయడానికి, మనకు ఆ విషయాన్ని అర్థం చేయించడానికి దేవుడు ఈ వాగ్దానాలని మనకి ఇస్తున్నాడు. వారు ముసలితనమందు ఇంకా హోప్ ఉంది, ఇంకా నిరీక్షణ ఉంది, ఇంకా మీకు దేవుని పట్ల, దేవుని యొక్క కార్యములు ఇంకా మీ పట్ల దేవునికి ఇంకా ఉన్నాయి. ఇంకా అనే పదము చాలా ప్రాముఖ్యమైన పదం ఇక్కడ. వారు ఇంకా చిగురు పెట్టుదురు, సారం కలిగి పచ్చగా ఉందరు. ఎప్పుడు తెలుసా? ఇవన్నీ ఈ వాగ్దానాలన్నీ ఎక్కడ ఉన్నాయి? దేవుని యొక్క ఆవరణంలో నాటబడిన వారికి, దాని పైన కింద ఈ వాగ్దానాలన్నింటినీ దేవుడు వారి కోసం ఉంచి ఉన్నాడు. జ్ఞాపకం చేసుకోండి, దేవుడి దగ్గరికి మనము ఆయనకు దగ్గర అవుతూ ఉన్న కొలది, ఆయనకు చేరువవుతున్న కొలది మనము బలపరచబడుతూ ఉంటాం. ఆయనతో మనం కలుస్తున్న కొలది, ఆయనతో మనం ఏకమవుతున్న కొలది మనం బలపరచబడుతూ ఉంటాం. ఆయనతో మనం ఎలా ఉండాలి? ఆయన మనకు సమీపంగా ఉన్నాడు, ఆయన మనకు దగ్గరగా ఉన్నాడు. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుని మనము ముందుకు వెళ్తూ ఉండాలి. దేవుడు మనకి రైటియస్నెస్ అనే రూపునిచ్చాడు, నీతి అనే వస్త్రం మనకు ధరింపజేశాడు. ఎందుకు? ఆయనకు దగ్గర అవ్వడానికి. ఇంకా నీతి అనే వస్త్రము లేకుంటే ఆ నీతి అనే అర్హతను మనకు ఎందుకు ఇచ్చారు తెలుసా? ఆయనకి ఇంకా చేరువవ్వడానికి, ఆయనకు దూరంగా వెళ్ళిపోవడానికి కాదు. ఆ నీతి అనే వస్త్రం ద్వారా నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర నిల్చోడానికి, రైట్ స్టాండర్డ్ విత్ గాడ్, దేవుని దగ్గర నిల్చోడానికి నీకు ఆ అర్హతను, ఆ సామర్థ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎవరైతే దేవుని ఎరిగిన వారో వారందరూ కూడా ఎటువంటి వారు? వారందరినీ దేవుడు నీతిమంతులుగా తీర్చి ఉన్నాడు, నీతిమంతులుగా దేవుడు చేసి ఉన్నాడు. ఆ రోబ్ను మనకిచ్చింది, లేకుంటే ఆ వస్త్రాన్ని మనకిచ్చింది దేనికోసం అంటే ఆయనకు దగ్గరగా వెళ్ళడానికి, ఆయనకి ఇంకా సమీపంగా వెళ్ళడానికి, ఆయనకి ఇంకా చేరువవడానికి. ఎప్పటికప్పుడు నువ్వు సాతాను అంటూ ఉంటాడు, నువ్వు రైటియస్నెస్ పర్సన్ కాదు, నువ్వు నీతిమంతుడవు కాదు, నీ క్రియలు మంచిగా లేవు, నీ ఆలోచనలు మంచిగా లేవు, నీ పద్ధతులు మంచిగా లేవు, నీ యొక్క మనస్తత్వం మంచిగా లేదు, నువ్వు దేవునికి ఏమాత్రము ఇష్టమైన వాడవు కాదు అని దేవునికి దూరం చేస్తూ ఉంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు వారు మన కోసం వచ్చి ఆయన రక్తాన్ని చిందించి ఆయన మరణం పొంది మనకి రైటియస్నెస్, ఇక ఇవన్నీ గిల్ట్ ఫీలింగ్స్ అన్నిటినీ పెట్టుకొని నువ్వు నాకు దూరంగా వెళ్ళిపోతావేమో, నువ్వు వెళ్ళిపోకూడదు అని చెప్పి ఆయనను ఇంకా దగ్గరగా రావడానికి మనకు నీతి అనే ఒక అర్హతను, అవసరాన్ని మనకు ధరింపజేసి ఉన్నాడు. కావున మనల్ని దేవుడు నీతిమంతులుగా చేసింది ఆయనకి ఇంకా దగ్గరగా వెళ్ళడానికి, ఆయనకి ఇంకా సమీపంగా ఆయనతో మనము ఫెలోషిప్ చేయడానికి. విల్ డూ ఫెలోషిప్ విత్ గాడ్. ఎంతమంది దేవునితోటి ఫెలోషిప్ చేస్తూ ఉన్నారు? ఎంతమంది దేవునితోటి మాట్లాడుతూ ఉన్నారు? వేరెవర్ యు ఆర్, నువ్వు ఎక్కడున్నా కూడా, నువ్వు ఏ ప్రదేశంలో ఉన్నా కూడా దేవునితో నువ్వు మాట్లాడవచ్చు. రైట్ నౌ, ఇమ్మీడియట్గా నీకు ఎటువంటి బాధ కలిగిన దేవునితోటి దేవునికి చెప్పుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది కలిగిన దేవునితో నువ్వు మాట్లాడవచ్చు. ఆయనతో ఫెలోషిప్ చేయొచ్చు, ఆయనతో సహవాసం చేయొచ్చు. ఇమ్మీడియట్గా అబ్బా ఫాదర్ అని పిల్లలకు భయం కలిగితే వెంటనే తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళినట్లు, ఇమ్మీడియట్గా తల్లిదండ్రులకి మనం వెంటనే తండ్రి దగ్గరికి, మన ప్రభు యేసు ప్రభు దగ్గరికి మనం ఇమ్మీడియట్గా లార్డ్ దిస్ ఈజ్ ద ప్రాబ్లం అని మనం ఆయన దగ్గరికి మనము వెంటనే వెళ్ళవచ్చు. సో ఎందుకు దేవునికి దగ్గరగా వెళ్తాం వలన మనం వెలుగును సమీపిస్తూ ఉంటాం. ఆయన వెలుగు ద్వారానే మనము సమస్తమును చూడగలుగుతూ ఉంటాం. ఆయనకు చేరువయ్యే కొలది మనము
బలపరచబడుతూ ఉంటాం. ఆయన ప్రజెన్స్ని మనం కల్టివేట్ చేసే కొలది ఆయన యొక్క బలాన్ని మనము పొందుకుంటూ ఉంటాం. ఆదికాండం 40వ అధ్యాయం 10వ వచనం ప్రకారం, అప్పుడు నీవును నీ పిల్లలను, నీ పిల్లలను, నీ గొర్రెల మందలను, నీ పశువులను, నీ కలిగిన యావత్తును నాకు సమీపంగా ఉండును. యేసేపు ఎవరంటే మన ప్రభు అయిన యేసు ప్రభు వారికి సాదృశ్యం. ఆయన మొదటిసారి వచ్చినప్పుడు యేసేపును వారు గుర్తుపట్టరు. మొదటిసారి అన్నలు లేకుంటే మొదటిసారి తమ్ముడిని చూసినప్పుడు వాళ్ళు గుర్తుపట్టరు. కానీ రెండవసారి వచ్చినప్పుడు నేను జోసెఫ్, నేను యేసేపును అని వారికి కనపరుచుకుంటాడు. అది ఇజ్రాయేలుకి సాదృశ్యం. ఇజ్రాయేలుకి మొదటిసారి వచ్చినప్పుడు ఆయన గుర్తుపట్టరు. కానీ రెండవసారి ఆయన మళ్ళీ వచ్చినప్పుడు ఆయన తన ప్రజలను గుర్తుపెట్టుకుంటాడు. అయితే యేసేపు ప్రభు అయిన యేసు ప్రభు వారికి సాదృశ్యం. ఆయన బయట వారందరికీ, అన్యులకు అందరికీ ఆయన ఉపయోగకరంగా ఉన్నాడు. ఎందుకంటే అతను తన సొంత ప్రజలు తనను అమ్మివేశారు కాబట్టి. సో ఇతడు ఏమంటున్నాడంటే 10వ వచనం ప్రకారం, నీవు గోషేను దేశమందు నివసించెదవు, అప్పుడు నీవును నీ పిల్లలను, నీ పిల్లల పిల్లలను, నీ గొర్రెల మందలను, నీ పశువులను, నీ కలిగిన యావత్తును నాకు సమీపంగా ఉండును. ఇక్కడ గోషేను అంటే అర్థం ఏంటి తెలుసా? నియర్నెస్, అంటే దగ్గరగా ఉండడం. ఇక్కడ ఏమన్నాడంటే నీవు గోషేను దేశమందు నివసించేదవు, నీవు నియర్నెస్గా ఉంటావు, మీరు నాకు దగ్గరగా ఉంటారు. మీరు నాకు దగ్గరగా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే నీవును నీ పిల్లలను, నీ గొర్రె మందలను, నీ పశువులను, నీ కలిగిన యావత్తును నాకు సమీపంగా ఉండును. కేవలం నీవు మాత్రమే కాదు, నీ పిల్లలు కూడా నాకు సమీపంగా ఉండాలి. నీది ప్రతి ఒక్కటి నాకు సమీపంగా ఉంటుంది, నీ ఆస్తి నాకు సమీపంగా ఉంటుందని దేవుడు ఇక్కడ యోసేపు తెలియజేస్తూ ఉన్నాడు. మనం సమీపంగా ఉండడం మాత్రమే కాదు, మనం దేవునికి దగ్గరగా ఉండడం మాత్రమే కాదు, మన పిల్లల్ని కూడా దేవునికి సమీపంగా ఉంచాలి. మోషే తోటి ఫరో ఏమంటాడంటే, వెళ్ళండి, మీరు వెళ్ళి మీ దేవుడిని మీరు ఆరాధించుకోండి, కానీ మీ పిల్లలను మాత్రము ఎక్కడే వదిలిపెట్టి వెళ్ళమంటే మోషే దానికి ఒప్పుకోలేదు. మీరు మాత్రమే దేవునికి సమీపంగా ఉండడం కాదు, మీరు మీ పిల్లలతో పాటు దేవునికి సమీపంగా ఉండాలి, ఆయనకు దగ్గర ఉండాలి, ఆయనకు చేరువై ఉండాలి. నీవు నీ గోషెన్ దేశమందు నివసిస్తావు, నియర్నెస్గా ఉంటావు, దగ్గరగా ఉంటావు. అప్పుడు నీవు నీ పిల్లలు, నీ గొర్రెలందరూ, నీ పశువులను, నీ కలిగిన యావత్తును నాకు సమీపంగా ఉండును. ఇక నువ్వు 5 సంవత్సరములు కరువు వచ్చిన కనుక నీకును నీ ఇంటి వారికి, నీకు కలిగిన అంతటికి పేదరికం రాకుండా అక్కడ నిన్ను పోషించేదని అన్నాడని చెప్పుడి. తెలియజేస్తూ ఉన్నాడు. నీకును నీ కలిగిన వారందరినీ నేను పోషిస్తాను అని, అక్కడ పోషిస్తాను. అక్కడంటే ఏంటిది? గోషేను దేశమందు నియర్నెస్. ఎప్పుడైతే మీరు నాకు చేరువుగా ఉంటారో అక్కడ నేనేం చేస్తాను తెలుసా? నిన్ను, నీ పిల్లలను నేను పోషిస్తాను, నీ కలిగిన అంతటికి నేను పోషిస్తాను. హల్లెలూయా. దెర్ ఈజ్ ప్రొవిజన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవునికి దగ్గరగా ఉండడం ద్వారా గాడ్ మనకి ప్రొవైడ్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఏమన్నాడంటే యేసేపుకు ఎప్పుడైతే దగ్గరగా ఉంటున్నారో అప్పుడు వారు పోషింపబడతారనే విషయం వారికి తెలియజేస్తూ ఉన్నారు. మీరు నాకు దూరంగా కాదు, మీరు నాకు సమీపంగా ఉంటారు. మీరు మాకు ఎక్కడో కాదు, మీరు నాకు దగ్గరగా ఉంటారు. అక్కడ నేను నిన్ను పోషిస్తాను, అక్కడ నీకు సమృద్ధిని అనుగ్రహిస్తాను, అక్కడ నేను చూసుకుంటాను. ఏ సమయంలో? ఇంకా కరువు సంవత్సరంలో ఉన్నప్పుడే. హల్లెలూయా. ఇంకా లోకంలో కరువు ఉన్నప్పుడే నేను నిన్ను పోషిస్తాను అంటున్నాడు దేవుడు. ఇంకా లోకంలో ఇబ్బందులు ఉన్నప్పుడే నేను నిన్ను పోషిస్తాను అంటున్నాడు ఇక్కడ వాక్యం ద్వారా. ఇంకా లోకంలో మీరు ఇబ్బందులు ఉన్నప్పుడే నేను నిన్ను పోషిస్తాను. అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు కాదు. ఇసాకు ఎప్పుడు పంట వేశాడు తెలుసా? ఎప్పుడు విత్తనాలు నాటాడు? కరువులో ఉన్నప్పుడే విత్తనాలు నాటాడు. దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. సో ఇక్కడ కూడా యేసేపు ఏం తెలియస్తున్నాడంటే మీరు నాకు సమీపంగా ఉంటారు, అయితే కరువు ఇంకా ఉంది, కానీ నేను మిమ్మల్ని పోషిస్తాను, ఆ కరువు మీ దగ్గరికి రాదు అని తెలియజేస్తూ ఉన్నాడు. గాడ్స్ వర్డ్స్ని ఇర్మియా లాగా దేవుని వాక్యాన్ని దొరికిన వెంటనే ఏం చేయాలంట? భుజించాలి, దాన్ని తీసుకోవాలి, దానికోసము ఆశ కలిగి ఉండాలి, దానికోసము ధ్యానించడానికి సిద్ధంగా ఉండాలి దేవుని వాక్యాని కోసం. పాత నిబంధనలో దేవునికి దగ్గర అవుతున్న కొలది భయం పుట్టుకుంటూ ఉంటుంది, దేవునికి చేరువయ్యే కొలది భయం వస్తూ ఉంటుంది. ఎందుకంటే యాజకుడు ఉంటే ఆ యాజకుడు ఏం చేయాలి? పరిశుద్ధ ఆవరణం నుంచి పరిశుద్ధ స్థలంలోకి, పరిశుద్ధ స్థలం నుంచి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి సంవత్సరానికి ఒకసారి. ఇలా వెళ్తున్నప్పుడు ఈ యాజకుడు ఒకవేళ అంగీకరింపబడకపోతే, ఈ యాజకుడు ఒకవేళ సరిగా లేకపోతే
ఏమవుతుందంటే అతడికి సమీపించిన కొలది శాపానికి, మరణానికి దగ్గర అవుతూ ఉంటాడు. అతి పరిశుద్ధ స్థలం నుంచి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడం వెంటనే అతనిలో ఏదైనా లోపం ఉంటే అతను మరణిస్తాడు. దాని ద్వారా దగ్గరికి వెళ్ళాలంటే భయం ఉంటుందా, ధైర్యం ఉంటుందా? భయం ఉంటుంది. ఎందుకంటే ఏమైనా లోపం ఉంటే, ఏమైనా ప్రాబ్లం ఉంటే దగ్గరికి వెళ్తే మరణాన్ని రుచి చూస్తాడు, మరణానికి పాలవుతాడు. కానీ ఇప్పుడు మాత్రం అలా కాదు. ఇప్పుడు నువ్వు ఎంత దగ్గరికి వెళ్తూ ఉంటే అంతగా జీవించబడతా ఉంటావు. ఎంత దేవునికి దూరంగా ఉంటే అంత విడవబడతా ఉంటాం. బట్ రైట్ నౌ ఇప్పుడు మన ప్రధాన యాజకుడు ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు. ఆయనలో ఏ తప్పు లేదు, ఏ నిష్కలంకం లేదు. అయితే ఈ యాజకుడు ఒకవేళ వెళ్ళి అతడు పరిశుద్ధంగా ఉంటే, అతడు జీవిస్తే ఆ సంవత్సరము ఆ దేశం మొత్తము వర్ధిల్లుతూ ఉంటుంది. ఆ దేశం మొత్తము మంచి పంటలు, ఆ దేశానికి మొత్తము మంచి వర్షము, ఆకాశము భూమిని తడిపివేస్తుంది. ఆ దేశం మొత్తము సుఖశాంతులు, మరణము ఉండదు. ఎందుకంటే ఆ యాజకుడు వెళ్ళి అతడు జీవిస్తే. ఒకవేళ ఆ యాజకుడు వెళ్ళి మరణిస్తే ఆ సంవత్సరం మొత్తం వారికి నష్టము, ఆ సంవత్సరం మొత్తం వారికి అనుకూలంగా జరగకుండా ఉంటుంది. ఇప్పుడు యాజకుడు దగ్గరికి వెళ్ళే కొద్దీ అతడికి భయము, ధైర్యం ఉండదు. కానీ అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రికల్లో దేవుని కృపాసనం మీదకు మీరు ధైర్యంగా రమ్మంటున్నాడు. ఎందుకంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి వలన, మన ప్రభు అయిన దేవుని వలన. కావున ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఆదికాండం 45 వచనం ప్రకారము 5 కరవ సంవత్సరములు వచ్చును గనుక నీకును నీ ఇంటి వారికి నీ కలిగిన అంతటికి పేదరికం రాకుండా అక్కడ నిన్ను పోషించేదని అన్నాడని చెప్పుడి. అక్కడ నేను నిన్ను పోషిస్తాను, అక్కడ నేను నిలబెడతాను. మనం లోకంలో ఉన్నవారమే కానీ మనం లోక సంబంధం కాదు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఈ మాట రాయబడి ఉంటుంది. లెట్స్ టర్న్ టు జాన్ చాప్టర్ 17లో 14 వర్స్. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక లోకం వారిని ద్వేషించును. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నేను లోక సంబంధిని కానట్టు 16వ వచనంలో వారును లోక సంబంధులు కారు. దేవుడు మనకు చెప్తున్నాడు, నేను లోక సంబంధుని ఎలా అయితే కానో అలాగునే నా వారు కూడా, నా ప్రజలు కూడా లోక సంబంధులు కారు అని తెలియజేస్తూ ఉన్నాడు. లోకంలో కరువు ఉంది అక్కడ, కానీ మీరు లోక సంబంధులు కారు. లోకంలో చాలా నానా రకాలైనటువంటి అపాయములు పంచి ఉన్నాయి, కానీ మీరు లోక సంబంధులు కారు. లోకంలో మోసం అన్నీ ఉన్నాయి, కానీ అన్యాయం ఉంది, కానీ మీరు లోక సంబంధులు కారు. వీఆర్ ఆల్ ఏమన్నాడు? నేను లోక సంబంధిని కానట్టు మీరు కూడా, వారు కూడా లోక సంబంధులు కారని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. అర్థమవుతుందా? కాబట్టి ఎప్పుడైతే మనము దేవునికి దగ్గరగా ఉంటామో, దేవునికి సమీపంగా ఉంటామో, మనం ఏం చేయబడతాం తెలుసా? మనం పోషింపబడతా ఉంటాం. దేవుడు లోకంలో ఉన్న విధానాన్ని బట్టి ఇక్కడ వీరు జరిగించాడు. మీరు నాకు దగ్గరగా ఉన్నారు కాబట్టి అక్కడ నేను నిన్ను పోషిస్తాను. గోషేను దేశమందు మిమ్మల్ని నేను పోషిస్తాను. గోషేను దేశమందు మీరు నాకు సమీపంగా ఉంటారు అని తెలియజేస్తూ ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి రావడానికి గల కారణం ఏంటి తెలుసా? నా తండ్రి ఇంటి వద్ద అనేక మంది పనివారికి భోజనం కలదు. ఎస్, దిస్ ఈజ్ గాడ్స్ హౌస్. హల్లెలూయా. దేవుని సన్నిధి దేవుని యొక్క ఇల్లు అయి ఉన్నది. మనం ఎక్కడైతే కూడుకుంటామో ఆయన ప్రజెన్స్ అక్కడ ఉన్నది. సో దేవుని సన్నిధి ఇక్కడ తప్పిపోయిన కుమారుడు ఏమనుకున్నాడంటే, నా తండ్రి దగ్గర అనేక మంది జనాలకి ఆహారం ఉన్నది. దేవుని సన్నిధిలో అదే ఆహారం మనం కలిగి ఉన్నది. ఓన్లీ ఆత్మీయ ఆహారం మాత్రమే కాదు, శారీరక ఆహారం కూడా దేవుడు ఇక్కడి నుంచి మనకు ప్రొవైడ్ చేస్తాడు. ఓన్లీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదంలే కాదు, శారీరక సంబంధమైన ఆశీర్వాదం కూడా దేవుడు మన జీవితంలో రిలీజ్ చేస్తూ ఉంటాడు. అందుకని ఇప్పుడు ఆయన సన్నిధికి రావడానికి భయపడాల్సిన అవసరం లేదు, ఆయన సన్నిధికి రావడానికి దిగులు పడాల్సిన అవసరం లేదు. ఇమ్మీడియట్గా ఆయన సన్నిధికి మనం వెళ్ళాలి, వెంటనే ఆయన సన్నిధికి మనం వెళ్ళాలి. మనం ఎట్టివారమైనప్పటికీ దేవుడు నీకు రైటియస్నెస్ అని రోప్ ఇచ్చాడు, వెంటనే ఆ రోప్ వేసుకొని, లేకుంటే ఆ వస్త్రములు ధరించుకొని ఆయన సన్నిధికి మనం పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. దేవుడు నీకు నాకు నీతి వస్త్రం ధరింపజేసింది మనల్ని దూరం పెట్టడానికి కాదు, మనకు ఆయన దగ్గరగా చేయడానికి. ఆ నీతి వస్త్రాల వలన ఆయన సన్నిధిలో మనం నిలవబడగలుగుతాం. ఇప్పుడు ఆయన దగ్గర మనము వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళగలుగుతాం, ఆయన సమీపంగా ఉంటాం. 92వ కీర్తనలో మనకు సెలవు ఇచ్చినట్లు
ఆయన యందు ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చేయడానికి, ఆయన యథార్థవంతుడని, ఆయన మంచివాడని మన జీవితంలో అది ప్రసిద్ధి చేయడానికి, ప్రకటన చేయడానికి, అది నిరూపించడానికి వారు ఇంకా చిగురు పెడతారు, ఇంకా సారం కలిగి పచ్చగా ఉంటారు. పచ్చదనం ఏం తెలియజేస్తుంది? ఆరోగ్యాన్ని తెలియజేస్తూ ఉంటుంది. హల్లెలూయా. 1వ కీర్తనలో రాయబడి ఉంటుంది, వారు నీటి కాలం ఎవరైనా నాటబడిన వారై ఆకు వాడక తన కాలం ముందు ఫలం ఇచ్చేట. ఆకు వాడకుండా అంటే అది ఎప్పుడు గ్రీన్గానే ఉంటుంది. గ్రీన్గా ఉండడం అంటే అది ఇంకా ఆరోగ్యంగానే ఉంటుంది. మిగతావన్నీ కూడా ఎండిపోతూ ఉండవచ్చు, కానీ అది ఆరోగ్యంగా ఉంటుంది. మిగతావన్నీ కూడా రాలిపోతూ ఉండవచ్చు, కానీ అది ఆకు వాడకుండా అలానే పచ్చగా ఉంటుంది. అది ఇంకా స్టిల్ గ్రీన్గానే ఉంటుంది. కావున మనం అనుకుంటాం ఇప్పటికీ దేవునికి నేను ఇంకా చాలా దగ్గర అవ్వాలేమో అనుకుంటూ ఉంటాం. కాదు, మనం ఆల్రెడీ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనం ఆల్రెడీ దగ్గరగానే ఉన్నాం. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఆయన దగ్గర రావడానికి ప్రయత్నించాల్సిన అవసరం లేదు. మనం ఆయనకు సమీపంగానే ఉన్నాం. కానీ ఆ వివేచన మనకు ఉండదు, ఆ జ్ఞానం మనకు ఉండదు. దేవునితో మనం ఆల్రెడీ ఆయన మనకు సమీపంగానే ఉన్నాడు, ఆయన మనకు దగ్గరగానే ఉన్నాడు. రైట్ నౌ యెషువా మెషియా అని ఆయన నామాన్ని మనము ఉచ్చరించిన వెంటనే ఆయన ప్రజెన్స్లోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఆయన సన్నిధిని, లార్డ్ జీసస్ థ్యాంక్ యూ అనగానే ఆయన సన్నిధిని మనం కల్టివేట్ చేస్తూ ఉంటాం. ఆయన సన్నిధిని మనము చూస్తూ ఉంటాం. దేవుని సన్నిధికి ఇక్కడి నుంచి దేవుని సన్నిధికి ఇంకెక్కడికో వెళ్ళడానికి అనుకుంటూ ఉంటారు. ఈవెన్ దేవుని సన్నిధి అంటే ఏంటో తెలుసా? బిల్డింగ్ కాదు. మనం ఎక్కడైతే గ్యాదర్ అవుతామో, ఎక్కడైతే ఆయన స్మరణకు తెచ్చుకుంటామో అది దేవుని సన్నిధి. ఆయన ప్రజెన్స్ అక్కడ ఉంటుంది. ఎవరైతే 2-3 నా నామమున కూడతారో అక్కడ నేను ఉంటాను అంటాడు. మీరు మీ పిల్లలు కలిసి గ్యాదర్ అయినప్పుడు అక్కడ ఆయన ఉంటాడు. మీరు మీ యజమాని కలిసి ప్రార్థించినప్పుడు ఆయన అక్కడ ఉంటాడు. ఆయన గ్యాదరింగ్ అక్కడ, మీ గ్యాదరింగ్లో ఆయన ఉంటాడు అక్కడ. కాబట్టి గోషేను దేశం ముందు నేనేం చేస్తాను, మిమ్మల్ని, మీరు సమీపంగా ఉంటారు కాబట్టి నేను మిమ్మల్ని పోషిస్తాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? అక్కడ నేను మిమ్మల్ని పోషిస్తాను, పేదరికం మీ దగ్గరికి రాకుండా నేను చూసుకుంటాను దేవుని వాక్యం తెలియజేస్తాను. దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు, దేవుడు మనకు దూరంగా లేడు. మనము ఆయనకు సమీపంగానే ఉన్నాం, ఆయనకు దూరంగా లేమనే విషయాన్ని మనం ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. హీఈస్ దేర్ రైట్ నౌ, హీఈస్ దేర్ ఎవ్రీ టైమ్, ఫర్ ఎవర్ హీఈస్ దేర్. ఆయన శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన నిత్యము మన పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఇటువంటి దేవుని కలిగి ఉన్న మనము ధన్యులం, ఆశ్రదింపబడినవారు. ఇంకా ఈ దేవుణ్ణి ఎవరైనా తన సొంత రక్షకుడుగా అంగీకరించకపోతే, ఇంకా ఈ దేవుణ్ణి తన అబ్బా ఫాదర్గా అంగీకరించకపోతే వారికి ఇదే సమయం. దేవుడిని అక్కడ నీకు సమీపంగా ఉంటాడు, దేవుడు నీకు దగ్గరగా ఉంటాడు, దేవుడిని నడిపిస్తాడు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆయన్ను అంగీకరించండి, ఆయన యాక్సెప్ట్ చేయండి, ఆయన మీ సొంత రక్షకుడుగా అంగీకరించండి, ఆయన్ని చేర్చుకోండి. మీరు దేవునికి సమీపంగా ఉండడానికి వీలవుతుంది. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.